వేసాను సార్. సరే వెళ్ళి కూర్చోపో. ఎంత తీసావు మార్కులు? స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి. 2 sums. నెక్స్ట్ ఏంటన్నా? సో 8th క్లాస్లో ఎన్నోది? 3rd sum. Find the sides of a cube whose surface area is 6000. అదనా? కాదు సార్. A closed cylindrical tank of radius 7 meters and height 3 meters is made from a sheet of metal. How much sheet of metal is required? Okay. నన్ను ఒకసారి మాట విను. ఒకసారి వినాలి, కార్తికేయ విను. సో జనరల్గా ఇది ఒక సిలిండర్. సిలిండర్ అంటే ఇంట్లో వాడే సిలిండర్ కాదు, సిలిండర్ షేప్లో ఉంటుంది అనమాట సిలిండర్. సో సిలిండర్ చూసుకుంటే కనుక ఇటుపక్క 2 సర్కిల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ సిలిండర్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే మనకి మామూలుగా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి ఫార్ములా? టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా నేను ఫార్ములా అడిగాను. సరే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి అంటే ఇదిగో ఇది ఈ చుట్టూ రౌండ్గా ఉంటుంది కదా, సో దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అంటారు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2πRh. ఎంతనా? 2πRh. అలాగే అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు అనుకో, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటు కింద సర్కిల్ ఏరియా, పైన సర్కిల్ ఏరియా, సో మొత్తం కనుక్కోవాలి. కాబట్టి మనకి ఫార్ములా ఏమొస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియాకి? 2πR × h+r. 2πR × h+r. జాగ్రత్తగా గమనించు. 2πRh 2πR × h+r అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎక్స్ట్రాగా దీనికి ఒక h ఒక r యాడ్ అవుతుంది, అంతేనా? 2πRh కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా 2πR × h+r. కూర్చోచ్చింది. నెక్స్ట్ చేయి. సరే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడు ఒకసారి. ఆటోమేటిక్ గా ఏ ఫార్ములా వేయాలి, దాన్ని ఎలా కనుక్కోవాలి విషయం అర్థమవుతుంది. సరే, ఇక్కడ ఒక సిలిండర్ ఉందంట. ఓకేనా? ఇది ఒక సిలిండర్. సరే, పక్కన పెట్టి వాడు ఏమంటున్నాడంటే జనరల్ గా ఇది ఒక మెటల్ షీట్, ఇది ఒక పేపర్. మామూలుగా ఇది ఒక మెటల్ షీట్ అనమాట. ఈ మెటల్ షీట్ ఏం చేశాడంటే కొంత రేడియస్ తో ఫోల్డ్ చేశాడు అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఏం ఫామ్ చేశాడంటే ఒక సిలిండర్ ఫామ్ చేశాడు. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. అంటే ఇది ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎవరో కాదు, ఎవరో టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది కూడా వచ్చింది, పై ఇది కూడా వచ్చింది, ఇవి కూడా వస్తాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి నాన్న. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అంటే ఇగో ఇది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే వాడు ఏమంటున్నాడు ఇక్కడ, a closed cylinder tank of radius 7 meters and height 3 meters is made to form a sheet of metal. What is how much metal is required? ఇప్పుడు ఇలాగ ఈ మెటల్ ని సిలిండర్ ఫామ్ లో తయారు చేయాలి అంటే నాకు ఎంత మెటల్ కావాలి, దేని మీద ఆధారపడి? టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అర్థమైందా నీకు? ఇంత షీట్ ఆఫ్ మెటల్ ఇస్తున్నాను అనుకో, నాకు మామూలుగా ఇంత వచ్చింది అనమాట. ఏంటిది? సిలిండర్ వచ్చింది నాకు. ఓకేనా? అలాగా కూడా తక్కువ మెటల్ తీసుకుని ఇది తీసుకున్నా. ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఏమవుతుంది? చిన్న సిలిండర్ వచ్చింది అనమాట. అంటే మనం షీట్ యొక్క సైజ్ తగ్గించేటప్పటికి ఏమవుతుంది? అది కూడా తగ్గుతుంది, సిలిండర్ తగ్గుతుంది. ఇప్పుడు
ఈ షీట్ లెంత్ ఎంత అంటున్నాడు, ఎంత షీట్ కావాలంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఎవరిని కనుక్కుంటే సరిపోతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అవసరం లేదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πr/h. సో మనకి ఇక్కడ పై అంటే మనకు తెలుసు 2/7 అని. r వాల్యూ కావాలి, h వాల్యూ కావాలి. ఏమేం కావాలి, r వాల్యూ కావాలి, h వాల్యూ కావాలి. రైట్ r వాల్యూ కావాలి, h వాల్యూ కావాలి. ఎవరిదా గంబోట్లు చదువు, రైట్ ప్రాక్టీస్. సో ఆడ క్వశ్చన్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు చూడు ఒకసారి. రేడియస్ ఏమో 7 ఇచ్చాడు, హైట్ ఏమో 3 ఇచ్చాడు. పట్టుకో. గివెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడన్నా, 7 meters. తర్వాత హైట్ ఎంత ఇచ్చాడు, 3 meters. 3 meters. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ సిలిండర్. లేదా వాడు ఏమడిగాడు, హౌ మచ్ మెటల్ షీట్ నీడెడ్ అని అడిగాడు. సో మెటల్ షీట్ నీడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అన్నమాట. అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కి ఫార్ములా ఏంటి అంటే 2πr/h. సో 2 into π అంటే 22/7 into r అంటే ఎంత చెప్పాడు అన్న 7 into h అంటే ఎంత చెప్పాడు 3. 7 క్యాన్సిల్ అయిపోయినాయి. 7 అంటే 7 సార్. వన్ టైం ఉంది, 1 మనం రాసిన అయిపోయినా పర్వాలేదు, క్యాన్సిల్ అయిపోయినాయి. న్యూమరేటర్ ఏమేమన్నా 2 into 22 into 3 22. ఇక్కడ చూడు 2 3 0 ఎంత, 2 3 0 6. 6 22 6 0 కావాలి. ఇదిగో 22, ఇదిగో 6 6 2 12 1 6 2 12 plus 1 12 plus 1 13. అంటే వచ్చింది మనకి ఆన్సర్ 132. 132. ఇప్పుడు ఇది 5 మార్క్స్ ఇచ్చాక ఎగ్జామ్ లో మనకి 4 మార్క్స్ పడతాయి. ఈ మిగతా 1 మార్క్ ఏమైంది, ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోమని చెప్పాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అడగలా. చూడు ఏదో మిస్ అయింది ఇక్కడ, అక్కడ లేదు బోర్డు మీద చూడు, నీకు తెలుస్తుంది. ఇదేంటిది, 132 సార్. ఏంటిది అది 132 నెంబర్ కాదు, దేనికి సంబంధించినది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి ఏరియాకి యూనిట్స్ ఎలా ఉండాలని చెప్పాను, సెంటీమీటర్ స్క్వేర్ సార్. సెంటీమీటర్ స్క్వేర్. కానీ ఇక్కడ యూనిట్స్ ఏమి ఇచ్చాడు, మీటర్స్ లో ఇచ్చాడు. సెంటీమీటర్ స్క్వేర్ కూడా స్క్వేర్ యూనిట్స్ ఉండాలని చెప్పాలి. ఆ యూనిట్స్ మీటర్స్ అవ్వచ్చు, సెంటీమీటర్స్ అవ్వచ్చు. ఇక్కడ మీటర్స్ అయింది కాబట్టి మీటర్స్ స్క్వేర్. అర్థమైందా. యూనిట్స్ పెట్టకపోతే మార్క్ చేస్తారు, అదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కొంచెం స్పీడప్ చేద్దాం. ఫార్ములా చెప్పు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πr/h సార్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πr ఇంటూ h ప్లస్ r. 2πr ఇంటూ h ప్లస్ r. నెక్స్ట్ క్వశ్చన్ సార్. 4th రోమన్ సార్. 4th a cuboid of a dimension. A cuboid of dimension 60 centimeters into 54 centimeters 30 centimeters. How many small cubes with size 6 centimeters can be placed in a big cube? నన్ను ఒకసారి జాగ్రత్తగా విను, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే కూర్చో. సో ఒక క్యూబాయిడ్ ఉంది, క్యూబాయిడ్. ఓకేనా. ఇది క్యూబాయిడ్ అన్నమాట. తెలుసా క్యూబాయిడ్, కానీ గీయడం కాదు. ఇదో క్యూబాయిడ్. క్యూబాయిడ్ లో ఉన్న ప్రతి ఫేస్ ఎలా కనిపిస్తుంది, మనకి రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ లో మనకి కనిపించింది. మరి క్యూబ్ ఏమో స్క్వేర్ షేప్ లో ఉంటుంది అన్నమాట. సార్ మరి అది స్క్వేర్ షేప్ లో లేదు కదా సార్, ఏది క్యూబాయిడ్ షేప్ లో ఉంది. నేను సరిగ్గా గీలేదని అంటాం. ఇప్పుడు ఓకేనా. ఇది క్యూబ్, అది క్యూబాయిడ్. సరే వాడు ఏమంటున్నాడంటే ఒక పెద్ద క్యూబాయిడ్ అంట ముక్కలుగా చేస్తే చిన్న క్యూబ్స్ తో ఫామ్ అవుతుంది కదా. అలాంటి క్యూబ్స్ ఎన్ని పెట్టచ్చు అంటున్నాడు లోపల. క్యూబాయిడ్ ముక్కలు చేయడం కాదు, దీని లోపల అంతా ఖాళీ కనిపిస్తుంది. బాక్స్ లోపల ఖాళీ ఉంది. ఈ లోపల ఖాళీలో ఇంత బాక్స్, చిన్న బాక్స్ ఎన్ని పెట్టచ్చు అని అడుగుతున్నాడు. చిన్న క్యూబ్స్, రూబిక్స్ క్యూబ్ లాగా క్యూబ్స్ లాగా ఎన్ని పెట్టచ్చు. ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా ఒక దాంట్లో ఇంకొక దాన్ని పెట్టాలని అంటే పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్. చెప్పు. పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్. ఇక్కడ పెద్దది ఎవరు, చిన్నది ఎవరు? క్యూబాయిడ్, చిన్నది క్యూబ్. అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ బై క్యూబ్ యొక్క వాల్యూమ్ చేస్తే మనకి లాస్ట్ నెంబర్ వచ్చింది అనమాట. ఆ నెంబర్ ఎన్ని నెంబర్ ఆఫ్ రూబిక్స్ క్యూబ్స్ పడతాయి మనకి కనిపెట్టచ్చు ఈజీగా. ఓకేనా.
సో మామూలుగా జనరల్ గా నేను నీకు ఒక బాక్స్ ఇచ్చేసి క్యూబాయిడ్ బాక్స్, ఇందులో ఇలాంటి క్యూబ్స్ ఇందులో పెట్టాలి, ఎన్ని పోతాయి చెప్పని అడిగాం అనుకో, మనం ఏం చేస్తాం, ముందు ప్లేస్ చేసుకొని చూసి అబ్బో ఇన్ని పట్టాయి ఇప్పుడు లెక్క వేయాలి ఏంటంటే మళ్ళీ కింద పారబోతే ఒక్కటి లెక్కేస్తాం, మామూలు చేసే పని అనుకో ఇన్ని పట్టాయని చెప్తాం. కానీ అలా మనం చెక్ చేయకుండా ఈ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ తీసుకోవాలన్నమాట. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్, దీనికి పన్ను ఒకటే ఉంటుంది సైడ్, ఓకేనా. దీని సైడ్ కనుక్కొని వాల్యూమ్ కట్టి, ఇది కనుక్కొని వాల్యూమ్ కట్టి రెండింటిని డివైడ్ చేసామనుకో మనకి నెంబర్ వచ్చింది అనమాట. అంటే మనం అసలు దాన్ని పట్టుకోకుండా మనం మ్యాథమెటిక్స్ ఇది చేసి చెప్పచ్చు. సరే ఇప్పుడు చేద్దాం. నేను ఏమంటానంటే ఇప్పుడు ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్ 60 సెంటీమీటర్స్ ఇంటూ 60 ఇంటూ 54 ఇంటూ 30 సెంటీమీటర్స్ అంటున్నాడు, ఓకేనా. 60 సెంటీమీటర్స్ ఇంటూ 54 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. నేనేమంటున్నానంటే వాడి ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ అని మనం చెప్పకపోయినా ఇవి చూసి మనం చెప్పచ్చు ఇది క్యూబాయిడ్ అని అంటాం. నువ్వేమంటావు? క్యూబాయిడ్ అని అంటావు. ఎలా చెప్పగలుగుతావు క్యూబాయిడ్ అని? ఆ 60 సెంటీమీటర్స్ అక్కడ ఏ నంబర్ అయితే ఇచ్చారో దాని క్యూబాయిడ్ అని అంటారు. క్యూబాయిడ్ అంటేనే 3 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండాలి. 3 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండాలి. ఇదిగో 3 డిఫరెంట్ డైమెన్షన్స్. 60 ఇంటూ 54 ఇంటూ 30. అర్థమైనా మూడింటి మల్టిప్లై చేయమనా? కాదు, డివిజన్ చేయడం. ఇక్కడ మామూలుగా అయితే ఇంటూ అంటే మల్టిప్లై చేయడం. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అది సైజ్ అనమాట. సైజులు ఇదిగో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇచ్చాడు. లెంత్ ఏమో 60, బ్రెడ్త్ ఏమో 54, హైట్ ఏమో 30. ఇప్పుడు ఎల్బిహెచ్ అనే ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ హైట్ అనే మెజర్మెంట్స్ నీకు క్యూబాయిడ్ గురిందా క్యూబ్ గురిందా? క్యూబాయిడ్ గురించి సార్. అంటే నీకు ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ చెప్పకుండా ఇస్తే మనకు ఆటోమేటిక్ అది క్యూబాయిడ్ తెలిసిద్ది. ఎందుకంటే 3 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్యూబాయిడ్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది, ఓకేనా. రెండోది దీనికి అని చెప్పాను క్యూబ్ కి 6 సెంటీమీటర్స్ అనుకుంటా. 6 సెంటీమీటర్స్. ఇక్కడ 6 సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి అంటే లెంత్ 6 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ కూడా 6 సెంటీమీటర్స్, ఓకేనా. సో ముందు దీనికి కడదాం. సో చూడు మనం ఇలా రాసుకో. ఫస్ట్ ఏమని రాయాలి? సో క్వశ్చన్ గివెన్ ఏదన్నా ఏమిచ్చాడు? డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్. క్యూబాయిడ్ ఈక్వల్ టు అని చెప్పాడు 60 సెంటీమీటర్స్ ఇంటూ 54 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ డైమెన్షన్స్ ఆఫ్ క్యూబ్ is equals to 6 సెంటీమీటర్స్. అర్థమైందా? మనం డైమెన్షన్స్ అని రాసాం. డైమెన్షన్స్ అంటే ఏముంటాయి క్యూబాయిడ్ కి? లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఎలా ఉంటాయి? సేమ్ గా ఉంటాయి. అప్పుడు 6 సెంటీమీటర్స్ రాయకూడదు. 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్. సరే ఎందుకు సార్ 3 సార్లు అదే 6 ని? ఎందుకంటే మనం డైమెన్షన్స్ అన్నాం. డైమెన్షన్ లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉండాలి, అందుకని 3ని రాసాం. లేదు సార్ నేను 6 సెంటీమీటర్స్ రాస్తాను, అప్పుడేం రాయాలి? అప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబ్ అని ఎత్తేసేసి జస్ట్ సింపుల్ గా గివెన్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ అని చెప్పి రాస్తే నువ్వు చక్కగా 6 సెంటీమీటర్స్ ఒకటే ఉంచుకోవచ్చు. అదే సార్ బ్రెడ్త్ హైట్ ఏంటి సార్? అది క్యూబ్ కదా అని సేమే ఎలాగని రాయొచ్చు. ఇప్పుడు మనం వద్దాం. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కావాలంటే మన ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. అంటే ఆడ డైరెక్ట్ ఇచ్చాడు మామూలుగా 60 ఇంటూ 54 ఇంటూ 30. సో దీన్ని షార్ట్ కట్ లో చేద్దాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. కాసేపు 0 లేవు అనుకో, అప్పుడు ఏమైంది? 6 ఇంటూ 54 ఇంటూ 3 అయింది. 6 3 సార్ ఎంత? 6 3 సార్ 18 సార్ 18. ఇప్పుడు స్టెప్ రా ఇక్కడ డైరెక్ట్ గా 18 ఇంటూ 54 ఇంటూ ఈ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఆ 2 జీరోస్ ని 100 గా రాసుకోవచ్చా రాసుకోకూడదా? లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్, నాకు అర్థం కాలేదు. ఇదిగో చూడు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 6 3 సార్ ఎంత? 18 రాసుకున్నా. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. ఇదిగో 2 జీరోస్ పెట్టేసా.
ఇంటూ ఇక్కడ మధ్యలో ఎంత నెంబర్ ఉంది 54. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ 2 జీరోలు పక్కన పడేసాయి 18 into 54 చేయాలి పక్క తీసుకెళ్ళి 54 into 18 8 టేబుల్ 8 4 సార్ 8 4 రాదు సార్ అసలు 8 4 రాదు 8 4 చదువురా మల్టిపుల్ కావాలి నాకు 8 1 8 2 16 8 3 24 8 4 32 8 5 అయిపోయింది కదా 8 4 సరే కదా అడిగింది నేను 8 4 32 మరి రాదంటే 32 2 8 5 సార్ 40 40 plus 3 43 ఇంటూ 1 టేబుల్ లో ఏదైనా ఒక నెంబర్ చేస్తున్నామంటే 1 అనేది మిర్రర్ అన్నమాట 1 అనేది మిర్రర్ ఇప్పుడు 1 అనే మిర్రర్ లో 54 చూసుకుంది అంటే ఎవరు చెప్తారు 54 అప్పుడు 54 రాసే ఇక్కడ లేదా 1 4 are 4 1 5 are 5 అలా పెట్టారు ఓకే 2 4 plus 3 7 5 plus 4 10 5 plus 4 11 see 10 సార్ 5 plus 4 10 అలా అవుతుందిరా 4 take 4 fingers 5 after 10 11 12 13 సార్ take 4 fingers 5 after 6 7 8 9 సార్ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడక చెప్తున్నాను 972 ఫింగర్స్ అసలు వాడకూడదు పెద్ద పిల్లవాడు అయిపోతున్నావు నువ్వు సో 972 వచ్చింది 972 ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 zeros అయిపోయింది ఇది ఏంటన్నా వాల్యూమ్ కదా వాల్యూమ్ కి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఏరియా వస్తే గనక స్క్వేర్ యూనిట్స్ రావాలి వాల్యూమ్ వస్తే గనక క్యూబిక్ యూనిట్స్ రావాలి అంటే సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రావాలి సెంటీమీటర్ క్యూబ్ ఇప్పుడు స్క్వేర్ వస్తే సెంటీమీటర్ స్క్వేర్ రావాలి అది ఏరియాకి అయితేనే వాల్యూమ్ కి స్క్వేర్ రాదు క్యూబ్ వచ్చింది అనమాట ఎక్కడ సార్ వాల్యూమ్ మీటర్ ఉంటే మీటర్ క్యూబ్ సెంటీమీటర్ సెంటీమీటర్ క్యూబ్ నెక్స్ట్ ఇప్పుడు రెండో పాయింట్ ఏం కనుక్కోవాలి మనం వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వెరీ గుడ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటన్నా 6 క్యూబ్ ఫార్ములా ఏంటి రాయాలి ఫస్ట్ ఏ క్యూబ్ ఓకేనా ఏ క్యూబ్ అంటే ఒక క్యూబ్ యొక్క సైడ్ నేను ఏ అనుకున్నానంటే 3 times a into a into a అంటే ఏ క్యూబ్ అని అర్థం ఈ ఫార్ములా రాసిన మార్క్స్ పడతాయి అర్థమైందా ఏ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత 6 కదా మనకి 6 into 6 into 6 లేదా 6 క్యూబ్ రాసుకో ఫస్ట్ అంటే 6 ని 3 సార్లు రాయాలి 6 into 6 into 6 6 6 ఎంత 36 6 ఎంత చేద్దాం 6 6 36 18 plus 3 21 ఏం రాయాలి ఇప్పుడు ఇక్కడ క్యూబిక్ మీటర్ సెంటీమీటర్ క్యూబ్ వెరీ గుడ్ సెంటీమీటర్ క్యూబ్ అయిపోయిందా మన సమ్ము ఎక్కడ అయింది అడిగింది ఎన్ని క్యూబ్లు అందులో పెట్టాలని అడిగాడు అప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యూబ్స్ టు బి ప్లేస్డ్ ఎక్కడ పెట్టాలి ఇన్ క్యూబాయిడ్ is equals to volume of formula volume of cuboid by volume of cube అర్థమైందా ఎన్ని క్యూబ్లు క్యూబాయిడ్ లో పెట్టాలంటే అని చెప్పి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నమాట వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చింది 97200 బై 260 వచ్చింది అనమాట ఇప్పుడు జాగ్రత్తగా విను కొంచెంసేపు ఈ 2 zeros ని గట్టిగా పట్టుకొని బయటికి లాగారనమాట విన్నావా ఈ 972 కి చివరిలో 2 zeros ని గట్టిగా పట్టుకొని లాగేటప్పటికి అది 100 గా విడిపోయింది అనమాట సరే ఎలా సార్ 50 ఇది నా దగ్గర ఈ 0 గట్టిగా బయటికి లాగారనుకో అది ఇలా మారిపోయింది 5 into 10 గా మారిపోయింది లెక్క 5 ఎంత సరిపోయిందా షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ నీకు ఒక 0 కనిపిస్తుంది కదా దాని 10 కూడా రాసుకోవచ్చు అంటే 5 10 ఎంత 50 కదా సో అలాగే ఇక్కడ 972 కి 2 0 అంటే 972 into 100 గా రాసుకోవచ్చు మళ్ళీ 972 అంటే 972 2 zeros పెడతా 2 zeros పెట్టేస్తారు బై 216 ఎందుకు సార్ అలా మార్చారంటే క్యాన్సిలేషన్ కోసం అన్నమాట ఇప్పుడు 216 అనే నంబర్ 972 లో ఎన్ని టైమ్స్ పోతుందో మనకు తెలియాలి
అంటే 216 టేబుల్ రావాలి మనకి మామూలుగా అయితే, లేదా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను నీకు, జాగ్రత్తగా విను, అర్థమైతే సూపర్గా ఉంటుంది. అర్థం కాకపోతే నార్మల్గా చేసుకుని వెళ్ళడమే. ముందు నార్మల్గా చేసుకుని వెళ్దాం, తర్వాత షార్ట్ కట్ మెథడ్ చెప్తా. ఈ 972ని పక్కన రాసుకో రఫ్ వర్క్లో, బై 216 తీసుకో. ఇటు పక్కన చిన్న చివర్లో అక్కడ రఫ్ వర్క్లో 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాసుకో టేబుల్స్. వన్స్ ప్లస్ ఎంత ఉంది? 2. ఎక్కడ ఎంత ఉంది? 6. బోత్ ఆర్ ఈవెన్ నెంబర్సా కాదా? ఈవెన్ నెంబర్స్. డివిజిబుల్ బై 2 కాబట్టి ఈ రెండు నెంబర్ 2 టేబుల్ లో పోయింది. అంటే మనం చక్కగా కూర్చొని 2 టేబుల్ తో 2 టేబుల్ క్యాన్సిల్ చేసేయచ్చు. 3 టేబుల్ లో కూడా పోతుంది, చెక్ చేద్దాం. 3 టేబుల్ లో చెక్ చేయాలంటే డిజిట్స్ ని యాడ్ చేయాలి. 7 + 2 9 సార్. 9 + 9 18. 18 అనే నెంబర్ 9 టేబుల్ లో పోతామని 3 టేబుల్ లో పోతుంది కదా. 3 టేబుల్ 3 6 ఎంత? 3 6 18. సరిపోతుంది కదా, పోతుంది. ఇది 6 + 2 సరే 2 + 1 3 6 + 3 6 + 3 6 + 3 7 8 9 సార్. 9 అనే నెంబర్ పోతుందా 3 టేబుల్ లో? 3 సార్ 9 పోతుంది. అంటే ఈ నెంబర్ 3 టేబుల్ తో కూడా పోతుంది. షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్ 2 టేబుల్ లో పోయి 3 టేబుల్ తో కూడా పోతే గనక ఆ నెంబర్ 6 టేబుల్ లో పోయింది అనమాట. అదే 6 ఎందుకు వచ్చింది మధ్యలో? 2 3 ఎంతరా? 6. అది 1 6 టేబుల్ లో పోతుంది అనమాట. అంటే ఈ నెంబర్ డైరెక్ట్ 6 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు నీకు రావాల్సిన ఒకటి ఏంటంటే, ఎందుకు సార్ ఈ సోదం చెప్తున్నారు? డైరెక్ట్ గా 2 టేబుల్ తో పోతున్నప్పుడు 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. అదలా సార్. 2 టేబుల్ తో పోతుంది అనుకున్నాం, ఈవెన్ నెంబర్స్ కదా పోతాయి, ఈవెన్ నెంబర్స్ పోతాయి. క్యాన్సిల్ చేయొచ్చు కదా. చేస్తే మనకి ఏమవుతుందంటే ఎంత పెద్ద సమ్ వచ్చింది, ఇంత పెద్ద నెంబర్ వచ్చింది అనమాట. సమ్ము త్వరగా క్యాన్సిల్ అవ్వాలంటే బిగ్గర్ నెంబర్ తో మనం క్యాన్సిల్ చేయాలి. ఏ నెంబర్ తో? బిగ్గర్ నెంబర్ తో. బిగ్గర్ నెంబర్ తో క్యాన్సిల్ చేయాలి. ఇంకా ఇప్పుడు 6 టేబుల్ తో చేసే ఆన్సర్ కావాలంటే, కానీ ఎందుకు ఇక్కడ 9 చూడంగానే ఆశపడుతున్నాను. చెక్ చేద్దాం ఒకసారి. 9 యొక్క డిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ బై 9. సమ్ ఆఫ్ డిజిట్స్ బై 3 అలా చేసి కదా, అలాగే 9 చేయాలి. 7 + 2 9 9 2 18 అన్నావు. 18 అనే నెంబర్ 9 టేబుల్ లో పోతుందా? 2 9 18 9 2 18 పోతుంది కదా. ఓకే. 6 + 1 7 7 + 2 9 9 అనే నెంబర్ 9 టేబుల్ లో పోతుందా? 9 అనే నెంబర్ 9 టేబుల్ లో పోతుందా అంటున్నా. 9 1 9. ఓకే సూపర్. కాబట్టి ఇక్కడ 9 టేబుల్ లో పోతుంది, ఇక్కడ 9 టేబుల్ లో పోతుంది కాబట్టి 9 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు అన్నమాట ఈ నెంబర్ ని. జాగ్రత్తగా చూడు, ఇది ట్రిక్ నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు 9 టేబుల్ తో క్యాన్సిల్ చేయాలి. నీకు వస్తే డైరెక్ట్ గా చేసేయి, లేదు అంటే విడిగా తీసుకెళ్ళి 972 ని 9 టేబుల్ లో 9 1 ఎంత 9 7 డౌన్ చేసుకున్నా. ఇప్పుడు 9 టేబుల్ లో 7 వచ్చిందా? రాదు. కాబట్టి మనం క్వశ్చన్ అడుగుతున్నాం ఇంకొక నంబర్ దింపు అని. అప్పుడు 2 ని దింపాలంటే ఒకేసారి 2 నంబర్ దింపాలంటే ఇక్కడ 0 పెట్టుకుందని చెప్పాను వాళ్ళకి. అందుకనే ఇప్పుడు 0 పెట్టుకొని 2 ని కూడా దింపాను అనమాట. 72 రిమైండర్ 0. సో నాకు 108 టైమ్స్ పోతుంది 9 టేబుల్ లో. ఇప్పుడు 216 టైమ్స్ పోతుంది. 216 9 టేబుల్ లో చెక్ చేయాలి. 9 1 21 ఉంది, 9 2 18 9 3 27 దాటి వెళ్ళిపోతున్నాం. 9 2 18 21 లో 18 సబ్ట్రాక్షన్ చేసేంత, లేదా 18 నుంచి 20 వచ్చేదాకా లెక్కేసుకో. 19 20 21 అంటే ఎంత? 3. సో ఇక్కడ 3 6 డౌన్ చేస్తున్నా. 9 4 ఎంత నాకు? 36. రిమైండర్ 0 10 టైమ్స్ పోతుంది, 24 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 24 అనే నెంబర్ వాడేడ్ నెంబర్ మళ్ళీ 9 టేబుల్ వెళ్ళకూడదు. ఇక ఒక్కసారికి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక మళ్ళీ మొదలు. ఇక్కడ ఎంత ఉంది? 108. మన స్పేస్ ఎంత ఉంది? 8. ఇక్కడ ఉంది 4. 2 ఈవెన్ నెంబర్సే కదా, అంటే 2 టేబుల్ తో పోతుందా? 2 2 4 పోతుంది. పోతుందని చెప్పాలి. 3 టేబుల్ పోతుంది, చెక్ చేద్దాం. అంటే సమ్మగా తీసి 8 + 1 ఎంత? 9 9 టేబుల్ లో పోయిద్దా? 3 3 9 పోతుంది. 4 + 2 6 6 అనే నెంబర్ 2 టేబుల్ లో పోతుందా? 3 2 6 పోతుంది. అంటే ఒక నెంబర్ 2 టేబుల్ లో పోయింది, 3 టేబుల్ లో పోయింది కాబట్టి అది 6 టేబుల్ లో కూడా పోతుంది. ఇప్పుడు 2 టేబుల్ లో 9 టేబుల్ చేయడానికి లేదు కదా, ఇక్కడ 6 వచ్చింది. మరి 9 టేబుల్ 6 పోయిద్దా? 9 1 6 పోదుగా. అంటే ఇప్పుడు ఇది 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది కాబట్టి 6 టేబుల్ లో కూడా పోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, చిన్న నెంబర్ 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా, 3 టేబుల్ క్యాన్సిల్, 6 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? మూడింటితో క్యాన్సిల్ చేయొచ్చు సార్. చేయొచ్చులే. ఏ నెంబర్ నువ్వు ప్రిఫర్ చేస్తావు? 6 టేబుల్ నే ప్రిఫర్ చేస్తా. 9 9 9 సార్. 9 పోవట్లేదు కదా, ఇక 6 వస్తుందా? 4 + 2 ఎంత? 4 + 2
6 సార్. మరి ఇచ్చిన నెంబర్ 9 టేబుల్ వస్తుందా? రాదు సార్. మరి అందుకే 9 టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, అందుకే వదిలేసి దాన్ని. ఇప్పుడు నీ దగ్గర 2 టేబుల్ ఉంది, 3 టేబుల్ ఉంది, 6 టేబుల్ ఉంది. ఏ టేబుల్ తీసుకుంటావు? 6 టేబుల్ సార్. ఎందుకు? అది లార్జ్ నెంబర్ కాబట్టి. బిగ్గర్ నెంబర్ చేసి అందులో త్వరగా వచ్చింది. ఓకే 6 టేబుల్ 24 నుంచి కొంచెం చెప్పు. 6 1 6 6 24. 6 4 24. 108 ఎంట్రెన్స్ పోతుందంటే చెక్ చేసుకో. 108 6 టేబుల్ లో 6 1 జా 6, ఎందుకంటే 6 to 12 దాటి వెళ్ళిపోతున్నాం కాబట్టి 4 48. 6 8 సార్ ఎంత? 48. సో రిమైండర్ 0 మనకి 18 టైమ్స్ వచ్చింది అనమాట. 18 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు 18/4 గా మిగిలింది మన నెంబర్. ఇప్పుడు మళ్ళీ ఏ నెంబర్ పోతుంది? 3 టేబుల్ పోద్దా? 3 టేబుల్ ఇక్కడ పోతుంది, ఇక్కడ పోదు కాబట్టి 2 టేబులే. 2 టేబుల్ చేయాలి. 2 9s are 18, 2 2s are 4. సో మనకి మొత్తం మీద ఎంత వచ్చిందన్నా 9/2 వచ్చింది. ఎంత వచ్చింది? 9/2. 9/2 కదా, 9/2. ఇప్పుడు దీని ఇక్కడ రాసుకో. ఇప్పుడు 972/216 అంటే ఎంతగా మారుతుంది? 9/2 గా మారింది. 9/2 into 100. ఓకేనా? 2 టేబుల్లో 9/2 into 100 కదా. ఓకే అంతే. 2 టేబుల్లో 100 ని ఎన్ని టైమ్స్ పోతుంది? సార్ 25 టైమ్స్ సార్. అంటే 2 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోతుంది? 25 100. 2 టేబుల్లో 10 అయితే 5 టైమ్స్ పోతుంది. అదే 2 టేబుల్లో 100 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది? సింపుల్ అన్న. 2 టేబుల్లో 5 అయితే 10 టైమ్స్ పోతుంది అన్న. అదే 2 టేబుల్ 10 అనే నెంబర్ 2 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ ఒకవేళ 100 ఉంటే ఇంటూ 2 అయితే ఇక్కడ ఎంత వస్తుందన్న? ఏమవ్వాలా? 50. లేదా నీకు ఇది గుర్తురాలా? 100 సగం చెయ్యి, 100 సగం చేసి 50 అంటే ఇది ఎంత? 9 into 50 అయింది. 5 9s are ఎంత? 5 9s are 45. అదిగో 45, ఇంకో 0, 450 PS పడతాయి. ఎంత? 450 PS పడతాయి. ఇంకొక షార్ట్ కట్ మెథడ్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ